హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు డెడ్పుల్ అండ్ వెల్వెరైన్, రాయన్ అండ్ ఆపరేషన్ రావణ్. దేనికదే బడ్జెట్ పెట్టి ఆయా ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతూ ఉండగా రాయన్ అండ్ డెడ్పుల్ సినిమాలు మంచి హైప్ తో రిలీజ్ అవుతున్నాయి. ధనుష్ కి తెలుగు స్టేట్స్ లో ఎలాంటి మార్కెట్ అండ్ ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకనొక టైంలో తన సినిమాలకి తమిళనాడుతో పాటు తెలుగు స్టేట్స్ లో కూడా అదే రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. అండ్ ఇది ధనుష్ 50th ఫిల్మ్ కావడం, తనే ఓన్ గా డైరెక్ట్ చేసుకోవడం అండ్ ముఖ్యంగా మాస్ మూవీ కావడంతో హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ లో క్రియేట్ అయింది. సో రేపు చాలా చోట్ల కెరీర్ బెస్ట్ నెంబర్స్ నే చూడబోతున్నాం. ఇక మార్వెల్ మూవీస్ కి తెలుగు స్టేట్స్ లో ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే. ఈ మధ్య కాలంలో వచ్చిన మార్వెల్ మూవీస్ ని డిసప్పాయింట్ చేయడంతో ఈ సినిమాకి హైప్ లెవెల్ లో క్రియేట్ అయింది. డెడ్పుల్ ఫ్యాన్స్ అండ్ వెల్వెరైన్ ఫ్యాన్స్ అయితే కటౌట్లతో రెచ్చిపోయారు. సంజయ్ థియేటర్ దగ్గర ఇప్పటికే స్టార్ హీరోల రేంజ్ లో కటౌట్ ని దింపారు. సో ఈ రెండు హైప్ సినిమాలు రేపు రిలీజ్ అవుతూ ఉండగా వాటి బిజినెస్ అండ్ బుకింగ్స్ తో పాటు రిమైనింగ్ అప్డేట్స్ ని కూడా ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. రాంపోతినేని సినిమాలు హిందీలో డబ్ అవడం 100 మిలియన్ దాటడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పటికే 8 సినిమాల వరకు 100 మిలియన్ వ్యూస్ ని దాటేయగా రీసెంట్ గా స్కంద హిందీ డబ్డ్ వర్షన్ యూట్యూబ్ లో రిలీజ్ అవగా అప్పుడే 100 మిలియన్ దాటేస్తూ ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న మూవీగా రికార్డ్ పెట్టింది. అసలు నార్త్ వాళ్ళకి రామ్ పిచ్చేమో గానీ ఏ మూవీ రిలీజ్ అయినా కూడా వదలట్లేదు. ఈవెన్ తన కెరీర్ లో ఫ్లాప్ అయిన వారియర్ గణేష్ అండ్ హైపర్ వంటి సినిమాలు కూడా యూట్యూబ్ ని షేక్ చేసి పడేశాయి. మరి నెక్స్ట్ వచ్చే డబ్లిష్ పార్ట్ ని థియేట్రికల్ గా ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కల్కి మూవీ 27 డేస్ కి గాను ట్రైల్ లెక్కల్లో 1025 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా నిన్న వర్కింగ్ డే అయినా కూడా వాల్విడిగా మరోసారి 2.5 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో వాల్విడిగా 1027 కోట్ల గ్రాస్ దాటింది ఈ ఫిల్మ్. ఇక ప్రొడ్యూసర్లు ఈ రోజు అఫీషియల్ గా 1100 కోట్ల పోస్టర్ ని పబ్లిష్ చేశారు. మొదట్లో ట్రేడ్ నెంబర్స్ కి ప్రొడ్యూసర్ నెంబర్స్ కి గ్యాప్ ఎక్కువగా ఉన్నా మొత్తానికి గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు ప్రొడ్యూసర్స్. బట్ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఫేకర్స్ చెప్పే 1250 కోట్ల నెంబర్ నే నమ్ముతున్నారు. నేనైతే ఫ్యాన్స్ కి ఒకటే చెప్తా, ఈ సినిమా కలెక్షన్స్ ని జెన్యూన్ అని నమ్మడానికి ఓన్లీ 2 వేస్ ఆర్ దేర్. ఒకటి ట్రేడ్ నెంబర్స్, 2 ప్రొడ్యూసర్ నెంబర్స్. ప్రొడ్యూసర్ నెంబర్స్ కన్నా ఎక్కువ చెప్పే థర్డ్ పార్టీ వాళ్ళని మాత్రం నమ్మద్దు. ప్రెజెంట్ ఉన్నారని చూస్తుంటే ట్రేడ్ లెక్కలో 1050 కోట్ల మార్క్ ని ఈజీగా దాటిస్తుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక డెడ్పుల్ 3 విషయానికి వస్తే ఈ సినిమాని $200 మిలియన్ తో లిమిటెడ్ బడ్జెట్ తో తీశారు. బట్ ప్రమోషన్స్ కి $100 మిలియన్ వరకు ఖర్చు పెట్టారని టాక్. సో ఓవరాల్ గా $300 మిలియన్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. బట్ ప్రెజెంట్ ఉన్న బస్ చూస్తే వీకెండ్ కే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. ఆరెంజ్ క్రేజ్ అండ్ హైప్ తో రిలీజ్ అవుతుంది డెడ్పుల్ 3 ఫిల్మ్ ఇన్ ఆల్ ఓవర్ వరల్డ్. ఇక తెలుగు స్టేట్స్ లో కూడా హాలీవుడ్ సినిమాల పరంగా డే 1 చాలా పెద్ద నెంబర్ నే చూడబోతున్నాం. చూడాలి మరి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇక రాయన్ విషయానికి వస్తే ఈ సినిమాకి తెలుగు స్టేట్స్ లో జరిగిన థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇది తన ప్రీవియస్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్ కంటే కూడా ఎక్కువ. సో తెలుగు స్టేట్స్ లో 5.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి తమిళనాడులో బిజినెస్ చూస్తే 25 కోట్లు దాటింది. దాదాపు 28 కోట్ల బిజినెస్ తో దుమ్ములేపింది ఈ ఫిల్మ్. సినిమాకి తమిళనాడులో హైప్ కూడా గట్టిగా ఉంది. డే 1 కర్ణన్ కొట్టే ఛాన్స్లన్నీ పుష్కలంగా కనిపిస్తున్నాయి. కర్ణన్ డే 1 తమిళనాడులో 11 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా దాన్ని మూవీ బ్రేక్ చేయలేకపోయిందంటే మాత్రం ధనుష్ ని స్టార్ గా కన్సిడర్ చేయడం కూడా వేస్ట్. బట్ ప్రెజెంట్ ఉన్న బస్ చూస్తే డిసప్పాయింట్ చేసేలా లేదు. ఇక కర్ణాటకలో 3 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.5 కోటి అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 7.5 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ టోటల్ వరల్డ్ గా జరుపుకున్న థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 45 కోట్ల రేంజ్ లో ఉంది. సో వరల్డ్ గా 46 కోట్ల షేర్ ని 80 నుంచి 85 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. టాక్ వస్తే ఈ దశలో టార్గెటే కాదు. రీసెంట్ గా విజయ్ సేతుపతి ఒక సాఫ్ట్ మూవీతోనే ఈ ఫీట్ అందుకున్నాడు. సో ధనుష్ బాక్స్ ఆఫీస్ దగ్గర కుట్టే దెబ్బ ఎలా ఉంటుందో చూడాలి. రేపీ మూవీ రివ్యూ మన ఛానల్లో రాబోతుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. డెడ్పుల్ 3 అండ్ రాయన్ డే 1 ఎంత కలెక్ట్ చేస్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. రాయన్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.